హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్. గైస్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనమాట. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా, ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి గైస్, నేను మీ ముందే లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ టచ్ అయినా కాకుండా నేను ఇక్కడ ఒక స్వింగ్ దగ్గర మనం మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళా డే హై దగ్గర వరకు వెళ్తుంది. ఇంకా పైకే వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు చూస్తున్నాను అనమాట. మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ దగ్గర అనమాట. ఈ క్యాండిల్ స్టాప్ లాస్. ఓకే, ఇది స్టాప్ లాస్. ఇంతవరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం గైస్ నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఆల్రెడీ ఇక్కడ నుండి నేను బ్రౌన్స్ కావచ్చు. స్టాప్ లాస్ ఇది. ఇంతవరకు మళ్ళీ డే హై దగ్గర వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది గైస్. చూద్దాం ఏం జరుగుతుందో ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ చూడండి, నేను ట్రెండ్ లైన్ తీసుకున్నాను. ఓకే, ఆల్రెడీ ఈ లైన్ని దాటేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. మనకు దానికంటే పెద్దగా మనకి ఒకటి ప్యారలల్ ఛానల్ ఉంది అనమాట. ఇక్కడ చూడండి గైస్, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనకి గ్యాప్ డౌన్ అయింది కదా. గ్యాప్ డౌన్ అయిన తర్వాత నుంచి నేను మార్క్ చేసుకుంటే ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ ప్రైస్ ఇక్కడ టచ్ అయింది మన ట్రెండ్ లైన్కి. ఇంకోటి అదే ట్రెండ్ లైన్కి మళ్ళీ ప్రైస్ ఇక్కడ వరకు ఈరోజు మార్నింగ్ ఇక్కడ వచ్చేసింది అనమాట. మార్నింగ్ ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసుకొని ఈ ట్రెండ్ లైన్కి ప్రైస్ మళ్ళీ పైకి మూవ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం గైస్ ఏం జరుగుతుందో. ఇక్కడ మీ ముందే కళ్ళ ముందర కనిపిస్తుంది కదా, ఇది స్టాప్ లాస్ అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఇది నా స్టాప్ లాస్. ఇది టార్గెట్ ఇది అనమాట. ఓకే, ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం అంత పాయింట్గా ఉండదు కాబట్టి నేను ముందే ఎంటర్ అయ్యాను అనమాట ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత. సో మన టార్గెట్ ఇదనమాట. ఓకే, డే హై అనేది మన టార్గెట్. ఈరోజు వచ్చేసి మండే 29th January 2024 అనమాట. ఇక్కడ చూడండి గైస్, మార్కెట్ రివర్స్ అవుతుంది. చూడండి గైస్, ఎందుకంటే ఆల్రెడీ అది మనకి ఒక ఛానల్ ఫామ్ అయిందన్నమాట. ఆ ఛానల్ దగ్గర నుండి రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నేను ముందే తీసుకున్నాను ఎంట్రీ. ఓకే, మామూలుగా అయితే ఈ లైన్ ఇక్కడ ఎంట్రీ కావాలి మనకి. మ్యాక్సిమం అది ట్రై చేసింది టచ్ అవ్వడానికి. సో మనము ఎంట్రీ తీసుకునే అవకాశం చాలా ఈజీగా ఉందన్నమాట. చూద్దాం గైస్ ఏం జరుగుతుందో. అట్లీస్ట్ ఇక్కడ వరకన్నా మనకి టార్గెట్ రావాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ వరకన్నా చూద్దాం. మన టార్గెట్ ఇక్కడ వరకన్నా రావాలి. మనం పూర్తిగా వెయిట్ చేయలేం కదా. సో ఇక్కడ వరకన్నా మన టార్గెట్ రావాలి. ఓకే, చూద్దాం గైస్. ఇంకోటి, మనం లాస్ట్ 3 వీడియోస్లో చెప్పిన ప్యాటర్న్స్ అన్నీ ఇక్కడ చూడండి గైస్. నిఫ్టీలో నేను ఏం చెప్పానంటే, ఒక్క నిమిషం. నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్, లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం. 70 పాయింట్స్ని మనం రీచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాం. ఆల్రెడీ ఇది 70 పాయింట్స్ లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ ఉంటుంది అనమాట. మీరు చూస్తే ఒకసారి నిఫ్టీ స్ట్రాటజీని ఒకటి చెప్పాను అనమాట. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ 35 పాయింట్స్ అనమాట. అండ్ టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్. మనకి 70 పాయింట్స్ ఆల్రెడీ వచ్చేసింది. 70 కంటే 140 పైన వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి నిఫ్టీ స్ట్రాటజీ అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాటజీ చెప్పాను. అది వచ్చేసి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫిఫ్త్ క్యాండిల్. ఓకే, ఈ ఫిఫ్త్ క్యాండిల్ని మనం ఇటు సైడ్ బ్రేక్అవుట్ చేస్తే అటు సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. మనం ఫస్ట్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు, వెంటనే స్టాప్ లాస్ హిట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ అచీవ్ అయి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సెకండ్ స్ట్రాటజీ, దానికంటే ముందు స్ట్రాటజీ అనమాట. ఓకే, ఈ 2 స్ట్రాటజీస్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి ఇది మనం ఇంకా స్ట్రాటజీ చెప్పలేదు. ఇది జస్ట్ ఛానల్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ నుండి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నేను ఇది ట్రేడ్ తీసుకున్నాను అనమాట. ఈ ట్రేడ్ మీకు లైవ్లో చూపించాలనుకుంటున్నాను. సో అందుకని నేను లైవ్లో చూపిస్తున్నాను అనమాట. ఇది ఎందుకంటే ఇక్కడ చూడండి, చిన్న ఛానల్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యింది.
చిన్న ఛానల్‌ని బ్రేకౌట్ చేసి మళ్ళీ ఇంకా పెద్ద ఛానల్‌ని కూడా బ్రేకౌట్ చేసింది. బ్రేకౌట్ చేసిన తర్వాత అది రీటెస్ట్ తీసుకుంది. రీటెస్ట్ తీసుకొని మళ్ళీ డే హైకి వెళ్తుందనమాట. ఓకే. డే హైకి వెళ్తుంది. మనకి కనీసం అంటే ఈ బ్లూ కలర్ లైన్‌ని టచ్ అయినా కూడా మన టార్గెట్ అచీవ్ అయినట్టే అనమాట. ఈ బ్లూ కలర్ లైన్‌కి 560 పాయింట్, ఇది 545, 560 కదా. నేను ఎంట్రీ ఇక్కడ 314. ఓకే. నియర్లీ 250 పాయింట్స్ అనమాట. ఈ ఒక్క క్యాండిల్‌తోనే మనకు వచ్చేసి ఉంటదనమాట మ్యాక్సిమం. చూద్దాం గైస్. మనం ఈ బ్లూ కలర్ లైన్ టచ్ అయినా కూడా మనం ఎంట్రీ క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట టార్గెట్. ఒక క్యాండిల్‌తోనే అయిపోతుంది గైస్ మన టార్గెట్. ఒకే ఒక క్యాండిల్‌తో. $326, $478. మనకి మామూలుగా అయితే 80 to 120 పాయింట్స్ అంటాం. ఇక్కడ 326 నుండి 328 నుండి 480, సారీ 480 అంటే మ్యాక్సిమం 150 పాయింట్స్ ఎక్కువే ఉన్నాయి. అయిపోయింది గైస్. ఇంకా నేను ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు టచ్ అయినా అవ్వకుండా నాకు సంబంధం లేదు. ఆల్రెడీ నేను బ్లూ కలర్ లైన్ దగ్గరికి మార్క్ వేసుకున్నాను. నాకు ఇంత ప్రాఫిట్ చాలన్నమాట. ఇక్కడ చూడండి గైస్, 45,326. ఓకే. 45,326 నుండి ఎంతవరకు వెళ్ళింది మార్కెట్? 45 అయిపోయింది. ఓకే. మన టార్గెట్ ఒక్క నిమిషం ఇక్కడ వరకు. ఇప్పుడు నేను తగ్గిస్తున్నాను ఎందుకంటే మనం బ్లూ కలర్ లైన్ టార్గెట్ అనుకున్నాం కాబట్టి నేను టార్గెట్ తీసుకుంటున్నాను. ఇంకా టచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను క్లోజ్ చేస్తున్నాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చూసారు కదా మన లైవ్ ట్రేడ్ ఇందాక ఎంత బాగా వర్క్ అయిందో. సో ఇలాంటి మీకు ఏదైనా మంచి కాన్సెప్ట్ వచ్చినప్పుడు, మంచి ట్రేడ్ దొరికినప్పుడు మీకు వీడియో చూపిస్తాను. ఇందాక నేను లైవ్ ట్రేడ్ తీసుకుంది వచ్చేసి ఛానల్ బ్రేక్అవుట్ అనమాట. ఛానల్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ కూడా మీకు ఒక క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా ఒక మంచి వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే అది ట్రేడ్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూడండి గైస్, మనకి ఇక్కడ నిఫ్టీ 50 ఆప్షన్ స్ట్రాటజీ అని చెప్పి ఇది అండ్ 99.9% అని ఈ స్ట్రాటజీ అండ్ 100% వర్కింగ్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అని చెప్పి ఈ 3 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఈ ట్రేడ్స్ మార్నింగే తీసుకుంటాం అనమాట. ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్స్ వచ్చేసి మార్నింగే తీసుకుంటాం అండ్ వితిన్ 1 అవర్లో మనము టార్గెట్ అచీవ్ అవుతాం అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కానీ ఇంకా చాలామందికి ఈవినింగ్ 3:30 వరకు వెయిట్ చేసి ప్రెజర్ భరించాల్సిన అవసరం లేదు గైస్. ఎందుకంటే ఈ 3 స్ట్రాటజీస్ మార్నింగ్ వితిన్ 1 అవర్లో మన స్ట్రాటజీస్ క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఒక్కసారి మనం ప్రాఫిట్లో ఉంటే మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే వెంటనే మనము ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. సో వితిన్ 2 to 3 ట్రేడ్స్లో మనకి ఆ ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. అందులో మనం ప్రాఫిట్లో కూడా మ్యాక్సిమం ఉండొచ్చు అనమాట. సో ఈ 3 అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ అప్లోడ్ చేసిన 3 స్ట్రాటజీస్ అంటే ఇది. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మేము ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి గైస్. ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.